విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 80. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. శైలు తన వైపు చూస్తూ ఉండడం చూసిన జై, నేను చెప్పింది నిజమత్తయ్యా, హర్ష ఇక్కడి నా రూపంలో మీ పక్కనే ఉన్నాడు. వాడు లేని లోటుని నేను ఎప్పటికీ తెలియనివ్వను. హర్ష తిరిగొచ్చే వరకు నేనే మీ పెద్ద కొడుకునవుతాను. మీరే చెప్పండి, నేను మిమ్మల్ని కొడుకులాగా చూసుకుంటున్నానా లేదా చెప్పండి అన్న జై వాయిస్కి ఆద్య రుద్ర ఒకరినొకరు చూసుకొని రిలాక్స్ అవుతారు. జై, ఏంటా మాటలు? నువ్వు మాకు కొడుకు కంటే ఎక్కువ. కానీ కన్న మనసు కదా, వాడు ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడో అన్న ఆలోచన రాగానే గుండె తరుక్కుపోతుంది. జై చిన్నగా నవ్వుతూ ఆద్య భుజం మీద చేయి వేసి తన వైపు చూస్తూ, మీరు ఇలా డల్గా ఉంటే ఆద్యాని చూడండి, తను కూడా ఎంత బాధపడుతుందో. మీరు హ్యాపీగా ఉంటేనే కదా తన మొహంలో నవ్వొచ్చేది. ఇదిగో మావయ్య, మీరు హర్ష గురించి ఆలోచించడం మానేసి ఈ అల్లుడు పెట్టే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి అంటూ జై స్వయంగా మహదీర్ ప్లేట్లో మరో ఇడ్లీ అండ్ చట్నీ వడ్డిస్తాడు. తన వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న ఆద్య వైపు చూసి కన్ను కొడుతూ, నువ్వు కూడా చెప్పు తిను అన్నట్టు అంటాడు. ఆద్యకి మనసులో అలచడిగా ఉన్న బయటికి నవ్వు నటిస్తూ, అవును డాడ్, జై చెప్పింది నిజమే. మీరు ఇలా ఉంటే నాకేం నచ్చడం లేదు. ప్లీజ్ డాడ్ తినండి. ఆద్య మాటలకి మహదీర్ అండ్ శైలు కాసేపటికి నార్మల్ అవుతూ అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అది చూసిన జై కూడా నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ తినకుండా ఎటో చూస్తూ ఉన్న ఆద్య వైపు చూస్తూ, ఆద్య ఏంటి ఆలోచిస్తున్నావు? హర్ష గురించేనా? ప్లీజ్ వదిలే, అన్నీ సర్దుకుంటాయి. జై తన మనసుని చదువుతున్నాడేమో అన్నంతగా ఆద్య ఉలిక్కిపడింది. రేణుక మాత్రం తలదించుకొని తింటూ ఉన్న లోపల తనని అవమానించినందుకు మహదీర్ ఫ్యామిలీ మీద పగతో రగిలిపోతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వగానే అందరూ హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతాప్ వర్మ సోఫాలో కూర్చొని ఆద్యను తన దగ్గరికి పిలుస్తాడు. ఆద్య దగ్గరికి వచ్చాక తనని పక్కనే కూర్చోపెట్టుకొని, మహదీర్, ఆద్య మా ఇంటికి వచ్చాక ఈ ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోయింది. నా మనవడు జై మొండివాడే కావచ్చు, కానీ వాడికి ఆద్య అంటే ప్రాణం. ఆ విషయం నాకు ఇవాళే అర్థమైంది. అదేంటి అంకుల్, ఇవాళ అర్థమవ్వడం ఏంటి? మీరేమంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. తెల్లవారుజామునే నిద్రపోతూ ఉన్న నాకు కాల్ చేసి, తాతయ్య, ఆద్య తన పేరెంట్స్ని బాగా మిస్ అవుతుంది, వాళ్ళు వస్తేనే తన మొహంలో చిరునవ్వు చూస్తాను అని వాడు అడగడం ఇదే మొదటిసారి. ఆద్య అంటే జైకి అంత ఇష్టమని, తన కోసం ఎంతో చేంజ్ అయ్యాడు అని ఆద్య తల నిమురుతూ చెప్తాడు. ఈ మాట వినగానే ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. జై తన కోసం తాతయ్యతో మాట్లాడా? ఒకవైపు ఇంత ప్రేమ చూపిస్తూ మరోవైపు ఆ వీడియో ఇంకా బిల్ పేపర్ ఏంటి అంటూ తన మనసులో యుద్ధం మొదలవుతుంది. ఆద్య బంగారం, వెళ్ళమ్మా, మా అందరికి నీ చేత్తో కమ్మని కాఫీ తీసుకురామ్మా. నీ పేరెంట్స్తో కలిసి ఈరోజు మేము కూడా నీ కాఫీ టేస్ట్ చేస్తామని ప్రేమగా అడుగుతాడు. అయ్యో, దానికి కాఫీ పెట్టడం రాదు అని కంగారుగా అంటున్న శైలును చూసి నవ్వుతూ, తను ఒకప్పటి మీ కూతురు ఆద్య కాదమ్మా, నా మనవడి జయధీర్ వర్మ వైఫ్. వాడిలాగే తను కూడా అన్నిటిల్లో పర్ఫెక్ట్. ఆద్య, నీ చేత్తో కాఫీ తీసుకుని రామ్మా. సరే తాతయ్య, ఇప్పుడే తెస్తాను అని ఆద్య కిచెన్ వైపు వెళ్తూ ఉంటే జై ఆద్యను ఫాలో అవ్వబోయి ఆగిపోతాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఆద్య తమ మధ్య జరిగిన గొడవ ఎక్కడ చెప్తుందో అన్న భయం తన ముఖంలో స్పష్టంగా ఉంది. మాయ దూరం నుండి ఇద్దరిని గమనిస్తూ, అన్నయ్య ఫేస్ చూస్తుంటే ఏదో పెద్ద మిస్టరీ ఉన్నట్టే ఉంది. అత్తయ్య మావయ్య వచ్చిన ఆనందం వదిన మొహంలో కంటే అన్నయ్య మొహంలోనే ఎక్కువ భయంలాగా కనిపిస్తుంది. అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. రేణుక మాత్రం మారాగా సోఫాలో కూర్చొని తన మొబైల్ చూస్తున్నట్టు నటిస్తూనే ఆద్య వైపు జై వైపు విషపు చూపులు చూస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్తో సీన్ క్లోజ్ అయింది అనుకుంటున్నావేమో జై, అసలు సినిమా ముందుంది అని కన్నింగా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటుంది. ఆద్య భారమైన అడుగులతో కిచెన్లోకి వెళ్తుంది. కాఫీ ప్యాన్ స్టవ్ మీద పెట్టిన తన కళ్ళు మాత్రం శూన్యంలోకి చూస్తూ ఉంటాయి. ఎందుకు జై, ఒకవైపు నా కళ్ళల్లో నీళ్లు చూడలేక మా మామ్ డాడ్ని ఇక్కడికి రప్పించావు, ఇంకోవైపు నా మనసు ముక్కలయ్యే నిజం నీ వెనక దాచావు. ఈ ప్రేమ నిజమా, లేక నన్ను నిశ్శబ్దంగా ఉంచడానికి నువ్వు వేస్తున్న ప్లానా? అప్పుడే కాఫీ పెట్టిన ప్యాన్ పొంగిపోతూ ఉంటే ఒక చెయ్యి వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఆద్య ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా జై నిలబడి ఉన్నాడు. ఆలోచనలు మరీ ఎక్కువైతే ఇలాగే చేతులు కాలుతాయి ఆద్య. మనసు కాలిపోతూ ఉంటే ఈ చేతులు కాలడం పెద్ద విషయం ఏం కాదు జై. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు?
మా పేరెంట్స్ వస్తే నేను అన్నీ మర్చిపోయి నీ ప్రేమలో పడిపోతాను అనుకుంటున్నావా? నేను నిన్ను నమ్మించాలి అనుకోవడం లేదు ఆద్య. నీ ఫేస్లో రియల్ హ్యాపీనెస్ చూడాలనుకుంటున్నానంతే. నేను తప్పు చేశానో లేదో కాలమే చెప్తుంది, కానీ ఒకటి గుర్తుంచుకో, నేను ఎప్పటికీ వదులుకోను. నువ్వు నన్ను ఎంత అసహించుకుంటున్నా సరే నిన్ను నా నీడలాగా కాపాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు వెళ్ళి నీ పేరెంట్స్తో హ్యాపీగా ఉండు. నీ మొహం డల్గా ఉంటే మీ నాన్న తట్టుకోలేడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కొన్ని నిజాలు తెలిస్తే మనుషులు దూరం అవుతారు ఆద్య. నేను నిన్ను దూరం చేసుకోలేను. ఇక ఆలోచించడం ఆపి కాఫీ తీసుకుని బయటికి రా. కిచెన్ బయట గోడకి ఆనుకొని నిలబడి ఉన్న మాయ జై బయటికి రావడం చూసి వెంటనే తప్పుకుంటుంది. అన్నయ్య కళ్ళల్లో ఎప్పుడూ లేని ఒక తెలియని భయం కనిపిస్తుంది. వదినని చూస్తున్నప్పుడు ఆ చూపులో ప్రేమ ఉంది, కానీ ఏదో చెప్పలేక నలిగిపోతూ ఉన్న బాధ కూడా ఉంది. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుంది, కానీ ఎవరూ బయటపడడం లేదు. ఖచ్చితంగా వీళ్ళ గొడవకి నాన్సీకి ఏదో లింక్ ఉంది. మాయ మెల్లగా కిచెన్లోకి వెళ్తుంది. ఆద్య కళ్ళు తుడుచుకుంటూ కాఫీని కప్లోకి ఫిల్ చేసి ట్రేలో పెట్టుకుంటూ ఉంటుంది. వదిన, అన్నయ్యతో ఏమైనా గొడవ పడ్డావా? ఎందుకని ఇద్దరు సీరియస్గా ఉన్నారు? నువ్వు కూడా నార్మల్గా లేవు. అదేం లేదు మాయా, తలనొప్పి వల్ల కొంచెం చిరాగ్గా ఉంది అంతే. అబద్ధం చెప్పకు వదినా. నీ నోరు అబద్ధం చెప్పినా కళ్ళు నిజం చెప్తున్నాయి. అయినో నువ్వు అన్నయ్య ఏదో తప్పు చేశాడని నమ్ముతున్నావు, కానీ అన్నయ్య నీ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అది మాత్రం మర్చిపోకు. ఏదైనా ఉంటే ఇద్దరు మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి అని చెప్పి వెళ్తున్న మాయాని చూస్తూ ఉంటుంది ఆద్య. ఆద్య కాఫీ ట్రే తీసుకొని హాల్లోకి వస్తుంది. అక్కడ మహదీర్, వినయ్ వర్మ నవ్వుతూ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంకుల్, అమ్ములు మీ ఇంటికి వచ్చాక చాలా చేంజ్ అయిపోయింది. అసలు గలగలా మాట్లాడే అమ్ములు చాలా సైలెంట్ అయిపోయింది. అదేం లేదు మహదీర్, ఆద్య ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. జై ఏమైనా అన్నాడా ఆద్య? అలా అంటే చెప్పు, వాడిని బయటకు పంపించేద్దాం అంటే సరదాగా నవ్వుతారు. ఆద్య కాఫీ కప్ మహదీర్కి ఇస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. జై సోఫాలో కూర్చొని ఆ దృశ్యాన్ని తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆద్య నిజం చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి అన్న భయం అతనిలో మొదలవుతుంది. రేణుక మెల్లగా మాయాతో, చూసావా మాయా, మీ వదిన ఎంత యాక్ట్ చేస్తుందో. తండ్రి రాగానే తెగ సెంటిమెంట్ పండించేస్తుంది. ఇద్దరి మధ్య లోపల ఏదో జరిగింది, కానీ బయట మాత్రం అంతా బాగున్నట్టే నటిస్తున్నారు. మాయా రేణుక వైపు సీరియస్గా చూస్తూ, మామ్, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండి అందరం ప్రశాంతంగా కాఫీ తాగుతాం. అలా అనగానే రేణుక మాయా వైపు గుర్రుగా చూస్తూ కాఫీ కప్ సిప్ చేస్తూ ఉంటుంది. అందరూ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉండగా జై ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూడగానే జై మొహం ఒక్కసారిగా మారిపోతుంది. అది గమనించిన ఆద్య, జైకి ఇప్పుడు ఎవరి దగ్గర నుండి మెసేజ్ వచ్చింది అని ఆలోచిస్తూ ఆ హరిని దగ్గర నుండేనా అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. జై వెంటనే పైకి లేచి, మావయ్య, ఆఫీస్లో ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఎవరికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే బయటకు వెళ్ళిపోతాడు. ఏమవుతుందో నెక్స్ట్ చూద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.